నాగ ప్రవళిక అనే సబ్స్క్రైబర్ నాకు పెట్టారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూర్ వెల్కమ్ మా. నాకు 4 ఇయర్స్ నుంచి పింపుల్స్ ఉన్నాయి సార్. నేను ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా అసలకి ఏది యూజ్ కాలేదు. కానీ ఒకటి ఏదో సన్ స్క్రీన్ గురించని ఎవరో చెప్పారు. నాకు కొంచెం డౌట్‌గా ఉండేది. అది అసలు యూజ్‌ఫుల్ అవుతుందా? లేదా? అని చెప్పి. ఎలా అప్లై చేయాలనే దాని గురించి కూడా నాకు తెలియదు. కానీ మీరు వీడియో చేసినందుకు నాకు సన్ స్క్రీన్ మీద క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అని అంటున్నారండి. యూ ఆర్ మోస్ట్ వెల్కమ్. అలానే ఈ మచ్చలకి ఏ విధమైన ట్రీట్మెంట్స్ చేసుకోవాలి? సన్ స్క్రీన్ వాడితేనే సరిపోతుందా? లేకపోతే ఏమైనా లేజర్స్, పీల్స్ ఏమైనా చేయొచ్చా? అసలు ఏ విధంగా మనం చేయాలి? జాగ్రత్తలేంటి? అనే దాని గురించని అడిగారండి. సో, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే, నల్ల మచ్చలు పింపుల్స్‌తో వచ్చాయి అనంటే, దానితోటి మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? లేజర్స్ చేయించుకోవచ్చా? పీల్స్ చేయించుకోవచ్చా? క్రీమ్స్ వాడితే సరిపోతుందా? సన్ స్క్రీన్ మొటిమలొస్తున్నప్పుడు ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలి అనే దాని గురించని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అందుకోసమనే ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు ఇద్దామనే ఉద్దేశంతోటి నేను మీ ముందుకొచ్చాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుందండి మొటిమల మచ్చలు. అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మొటిమలకి మనకి యాంటీబయాటిక్స్ కానివ్వండి, లేక వైటమిన్ ఏ ఐసోమర్ టాబ్లెట్స్ కానివ్వండి, ఇతరితర లేజర్ పీల్స్ అని అంటామనమాట. యాక్నే లేజర్ పీల్స్, కార్బన్ లేజర్ పీల్స్ అని అంటాం, యాక్నే పీల్స్ అని అంటాం. ఇలాంటివే కాకుండా రెడ్ లైట్ థెరపీస్, తర్వాతనేమో స్పెషల్ పీల్స్, స్కిన్ బూస్టర్ థెరపీస్, ఇలాంటివి స్పాట్ పీల్స్, ఇలాంటివి అనేకమైన ప్రొసీజర్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. అయితే అసలుకి మొటిమలు ఎందుకొస్తాయి అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. మొటిమలనేటివి సన్ స్క్రీన్స్ పెట్టడం వల్ల వస్తాయి అనంటే అలాంటిదేం జరగదండి. సన్ స్క్రీన్స్ అనేది మనం ఖచ్చితంగా మనకి మొటిమలనేటివి కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ అయితే రావచ్చండి. నాన్ కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ అయితే మొటిమలనేటివి రావండి. సన్ స్క్రీన్స్ అనేది మనం బాగా అప్లై చేస్తూ ఉంటే మొటిమలనేది కూడా తగ్గుతూ ఉంటుందండి. ఎందుకనంటే హీట్ వల్ల కూడా సన్‌లైట్‌లో ఉన్న హీట్ ఎనర్జీ వల్ల కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. సన్ స్క్రీన్ పెట్టటం వల్ల కూడా మనకు ఆ మచ్చలు నలుపుగా మారటానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, సన్ స్క్రీన్స్ నాన్ కొమిడోజెనిక్ ఉన్నాయనుకోండి, చర్మం పైన పెట్టినప్పుడు అది అలా ఉంటుంది, ఇమిడిపోతుంది. తర్వాత వాష్ చేస్తే కరిగిపోతుంది. కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ అన్నారనుకోండి, అక్కడ ఏమవుతుందనంటే ఆ పోర్స్ అనేటివి బ్లాక్ అవుతూ ఉంటాయన్నమాట. సో, సన్ స్క్రీన్ అనేది మనం రిపీటెడ్‌గా అప్లై చేసినప్పుడు పోర్స్ బ్లాక్ అవుతాయనంటే బ్లాక్ కావండి. కొమిడోజెనిక్ ఉంటేనే ఆ బ్లాక్ అవ్వటం అనేది ఉంటుంది. అది ఒక్కసారి పెట్టినా, 2 సార్లు పెట్టినా, 10 సార్లు పెట్టినా కానీ. సో, ఈ విధంగా మనం జాగ్రత్తలనేటివి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందనమాట. అయితే ఇక్కడ మనకి ముఖ్యమైనది ఏంటనంటే, మనము సన్ స్క్రీన్ పెట్టినా కానీ, లోపల నుంచి ట్రీట్మెంట్ చేయటానికని మనం యాంటీబయాటిక్స్, వైటమిన్ ఏ ఐసోమర్స్, కార్బన్ లేజర్ పీల్స్, యాక్నే పీల్స్ చేయాలి. అసలు ఎందుకొస్తాయి మొటిమలు అనే దాని గురించి కూడా నేను మీకు చెప్తానండి. మొటిమలనేటివి ఆయిల్ గ్లాండ్స్ అనేటివి మన స్కిన్‌లో ఉన్న ఆయిల్ గ్లాండ్స్‌లోంచి ఆయిల్ అక్కడంతా కంటెంట్ అంతా అక్కడొచ్చి అక్కడ ఇరుక్కుపోవటంతోటి, పోర్స్ బ్లాక్ అవ్వటంతోటి అక్కడ చర్మంలో మనకి మొటిమలనేటివి పెరుగుతూ ఉంటాయన్నమాట. సో, చర్మంలో మనకి మొటిమలనేటివి ఇలా పెరగటానికని అక్కడ ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ అనేది హార్మోనల్ ఇంపాక్ట్ తోటి అవుతుంది. అక్కడ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావటంతోటి ఏమవుతుందంటే అక్కడ చీముగడ్డల్లాగా మారుతూ ఉంటుంది. ఆ చీముగడ్డల్లోంచి మనకి గిల్లుకున్నప్పుడు, నొక్కినప్పుడు దాంతోటి అక్కడ నల్లగా మారుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ఎక్కడైనా గాయమైందనుకోండి, అక్కడ మనకి నలుపు వస్తూ ఉంటుంది గదండీ! అక్కడ నలుపొచ్చిందనుకోండి, మనకి దేనివల్ల వస్తుంది? అక్కడ అది గీరుకున్నందుకు వల్ల, దెబ్బ తగిలినందుకు వస్తుందనమాట. అలా మానుతూ అలా అవుతుంది. అలానే చర్మం పైన కూడా మొటిమలు అలానే అవుతుంది. ముఖం పైనే కాకుండా మెడ పైన, అలానే భుజం పైన, చేతుల పైన, వీపు పైన ఈ భాగాల్లో కూడా మొటిమలొస్తూ ఉంటాయి. ఆడవాళ్ళకి కొంతమందికి నడుము దాకా, కింద నడుము దాకా కూడా వస్తూ ఉంటాయి. చాలా మందికి తుంటి పైన కూడా వస్తూ ఉంటాయి. బటక్స్ పైన కూడా నల్ల మచ్చలొచ్చి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సో, ఈ మచ్చలొస్తున్నాయి, గుంతలొస్తున్నాయి అనే దానికోసమని మనకి మొటిమలకి ట్రీట్మెంట్ అనేది మనం చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనంటే, ఈ ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకొని దానికి తగ్గట్టుగా మెయింటైన్ కూడా చేసుకోవాలి. కార్బన్ లేజర్ పీల్స్ చేసినప్పుడు మనకి కార్బన్ అనేది అప్లై చేసి లేజర్‌తో కూడా మనం పీల్ చేసేస్తూ ఉంటాం. అప్పుడు చర్మంలో కూడా అక్కడ నలుపు తగ్గుతూ ఉంటుంది. నల్ల మచ్చలు కూడా తగ్గుతాయి. దాంతో పాటు చర్మంలో కూడా మనకి నిగారింపు అనేది కూడా వస్తూ ఉంటుందనమాట. సో, ఈ విధంగా మనం జాగ్రత్తలనేటివి మనం చేసుకోవాలండి. లేజర్ నెలకొకసారి మనం 6-8 సెషన్లు చేసుకోవచ్చండి.
పీల్స్ కూడా మన చర్మం పైన అప్లై చేసినాక కూడా మనకి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా రావచ్చండి. అయితే చర్మంలో మనకి మంచి రిజల్ట్ రావటానికని మనకి ఈ విధంగా మన జాగ్రత్తలు అనేటివి చేసుకోవాలి. సో మీకు ఇంకా ఎటువంటివైనా సందేహాలున్నా, డౌట్ ఉన్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నేను చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియోస్‌ని కూడా దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.